వంటి దైవం ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం చెందుతారు. ముద్యగారు సాయి మహిమతో ముక్తించున్నారు. సాయి పదవరందు మన హృదయంలో నిశ్శబ్దం చీటిలో ప్రతిధ్వనిస్తారు. ప్రణవనాద రీతి కల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మట్టెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్తించాలి. ఆ ప్రేమామృత ధారలలో కలుస్తూ ఆ జ్ఞాన సౌరభాల భక్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవము లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మహస్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథ్ అన్ని ప్రేమతో ఆత్మతో ప్రార్థించడం మనం చేయగలిగింది చేయవలసింది బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
Shri Satchidananda Sadguru Sai Nath Maharaj Ki Jai. Sadguru Shri Sai Ram Charan Babu Ji Ki Jai.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 43వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. నిన్నటి తర్వాయి శ్రీవారు వాడాలోకి తీసుకెళ్లమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని అందరూ బాపు సాహెబ్ బుట్టి వాడాలో శ్రీవారి దేహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే దేవాలయ గర్భగుడిలో శ్రీవారిని సమాధి చేయటానికి తవ్వకం పని మొదలైంది. సాయంకాలం రహతా నుండి ఫౌజ్దారు మొదలైన వాళ్ళు వచ్చారు. ఆ నిశ్చయమే స్థిరమైంది. శ్రీ గోపాలకృష్ణ విగ్రహం స్థాపించాలనుకున్న చోటే శ్రీవారి సమాధి అయింది. ఆ దృఢమైన గర్భగుడిలో తవ్వకం పని రాత్రంతా నడిచింది. మర్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే ముంబై నుంచి అమీర్భాయ్ వచ్చాడు. కోపర్గాం నుంచి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోకి తీసుకెళ్లాలని మొండిపట్టుతో కూర్చున్నారు.
రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశాడు. శ్రీ బాపు సాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయంపై 2 విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్ళు ఒకే అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ అధికారి నగర్ కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నాడు. ఆ విధంగానే కాకా సాహెబ్ దీక్షిత్ నగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీవారి ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్ని ఇవ్వాలనుకున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం బాపు సాహెబు వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలీదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు ఇంత శోభను కలిగిస్తారన్న ఊహే లేదు. అసలు ఎలా ఊహిస్తాం? శ్రీవారు ఎప్పుడు అమ్హి వాడ్యాత్ జావున్ రాహు అని అంటుండేవారు. కానీ శ్రీవారు జీవించి ఉన్నప్పుడు జరగబోయే దాన్ని ఎవరు ఊహించగలరు? వాడాలో సమాధి దగ్గర మనసు ముగ్ధ మనోహర మధురానందంతో ఉంటుంది. షిరిడిలో మనసుకు ఇదివరకటి ఆనందమే కలుగుతుంది. శ్రీ బాపు సాహెబ్ అదృష్టం ఎంత గొప్పదో ఎవరు వర్ణించగలరు? ప్రత్యక్షంగా దేవుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు. దేవాలయం నిర్మించినందుకు దాన్ని శ్రీవారు సార్థకం చేశారు. ఇప్పుడు అక్కడ పూజార్చనలు పూర్తిగా హిందూ పద్ధతిలో చక్కగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. బ్రాహ్మణుల మాటను దేవుడు సమర్థించాడు. తమ దేహాన్ని వాళ్ళకు అధ్యయనం చేశారు. నిర్యాణానికి 4-5 రోజుల ముందు సోని తల్లిని పిలిపించి శ్రీవారు, ఇప్పుడు నాకు మసీద్ అంటే విసుగు పుట్టింది, చావడంటే విసుగు పుట్టింది. ఇప్పుడు నేను వాడాలోకి వెళ్ళి కూర్చుంటాను. అక్కడ నన్ను బ్రాహ్మణులు చూసుకుంటారు అన్నారు. జోగ్ అక్కతో 4-5 సంవత్సరాల ముందే ఆమె చేయి పట్టుకుని, ఈ శౌచ విధి జరిపే స్థలం నాదే, ఇక్కడ రాతి మేడ తయారవుతుంది, అక్కడ నేను కూర్చుంటాను అన్నారు. శ్రీ సమర్థుల సంకల్పం ఇంతకు మునిపే నిశ్చయించబడినట్లుంది. కానీ శ్రీవారు దాని గురించి ఎప్పుడు కూడా బయటకు తెలియనివ్వలేదు. లోపల ప్రేరణ కలిగించేవారు. సరే, చాలా ఆనందం కలిగింది. శ్రీ బాపు సాహెబ్ మీద ఇప్పుడు విశేషమైన బాధ్యత పడింది. దేవాలయం పని పూర్తి చేయవలసింది. శ్రీవారి పూజార్చనలకు శాశ్వత స్వరూపాన్ని ఇవ్వవలసి ఉంది. ఆయన ఇప్పుడు సమాధిని వదిలి వెళ్తారని అనిపించడం లేదు. శ్రీవారు నిర్యాణమయ్యాక ప్రతి చోట అనుభవాలనిచ్చారు. తెల్లవారుజామున లక్ష్మణ్ భట్కి స్వప్నంలో వచ్చి, ఆ బాపు సాహెబు నిద్రపోతున్నాడు, పదల్లే, నాకు కాకడ అరచేయి అన్న చెప్పారు. అదేవిధంగా లక్ష్మణ్ భట్టు స్నానం చేసి బుధవారం ఉదయం మసీదుకి పోయి ఆ దేహానికి పూజ చేసి హారతిచ్చాడు. పండరిపురంలో దాసుగను కలలోకి వచ్చి ఇలా చెప్పారు, మసీదు కూలిపోయింది, అపరిమితంగా పూలు తెచ్చి నా దేహం మీద కప్పు. అక్టోబర్ 27వ తారీఖున శ్రీవారి 13వ రోజున గొప్ప ఉత్సవం జరిగింది. ఎన్నో ప్రదేశాల నుంచి భక్తులు వచ్చేశారు. భోజనంలోకి లడ్లు చేశారు. అందుకు విరాళాలు 2400 రూపాయలు పోగయ్యాయి. నానాసాహెబ్ చందోర్కర్ మొదలైన వారంతా అక్కడ పోగయ్యారు. ఇది వరకు శ్రీ రాధాకృష్ణబాయి వెళ్ళిపోయాక భక్తులు చందాలు వేసుకుని ఆ నిధితో సంస్థ నడిపించేవారు. శ్రీ సమర్థుల పూజకు అవసరమైన ఖర్చంతా దానిలోంచే వాడేవారు. ఆ నిధి ఇప్పటికీ ఇదివరకులాగానే నడుస్తోంది. ప్రస్తుతం 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ బాపు సాహెబ్ బుట్టిని దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన చేసే ఏర్పాట్లన్నీ ప్రామాణికంగా డిసెంబర్ 24వ తారీఖు వరకు జరిపించాలి. క్రిస్మస్ 24, 25, 26 తారీఖుల్లో భక్తులందరూ ఇక్కడ షిరిడికి వస్తారు. అప్పుడు శ్రీవారి సంస్థానం కోసం నియమాలు ఏర్పరిచి సంస్థకి నిశ్చితమైన స్వరూపాన్ని ఇస్తారు. అప్పుడు మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఉత్తరం సవిస్తరంగా కానీ హడావిడిగా వ్రాశాను. నేను వ్రాసిన దానిలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. నేను 2-3 రోజుల్లో నాగ్పూర్ రావాల్సి ఉంది. అక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా విశేషాలు చెప్తాను. ఇంతే సంగతులు, చిత్తగించవలను. వినమ్రతతో మీ గణపతి నార్కే. తాజా కలం. శ్రీవారి దేహం 24 గంటల గడిచాక కూడా బిగుసుకుపోలేదు. మర్నాడు నోటి నుంచి కొంచెం రక్తం వచ్చింది. కాళ్ళు చేతులు అటు ఇటు కదల్చడానికి వీలుగా ఉన్నాయి. కప్ని చించి తీయవలసిన అవసరం పడలేదు. చివరి కప్ని వాడాలో మా ఇంట్లో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। నలభై 44వ అధ్యాయం. శ్రీ సాయినాథుని నిర్యాణము 3. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలిపెట్టిపోవటము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. పూర్ణ చైతన్యంతో నిండి ఉన్న శ్రీ సాయినాథ, సమస్త జనుల సుఖానికి మీరు వసతి స్థానము, సమస్త ఐశ్వర్యాలకు మీరు నిధి. మీ కృపతో భక్తుల పేదరికాలాంటి హీన దీన స్థితులు నశించిపోతాయి. మీకు నా నమస్కారము. మీ చరణాలకు సహజాతి సహజంగా నమస్కరిస్తే మానవుల పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అయితే ఇక భక్తిభావంతో మీ భజన పూజలను చేస్తే దానితో ఎంత పాపముక్తులు పవిత్రులు అవుతారో. సుధాస్రవంతులు తమ పెదవుల్లో దాచుకున్న ఆయన మందహాస వదనాన్ని అవలోకిస్తే సంసారంలోని సమస్త దుఃఖాలు పారిపోతాయి. ఆకలి దప్పులు అక్కడే తీరిపోతాయి. ఆయన దర్శనం అలౌకికంగా ఉంటుంది. అల్లా మాలిక్ అనే చింతన సదా ఆయన మనోప్రాంగణాలను అలంకరిస్తుంది. ఆయనకి ఏ రకమైన కోరిక లేదు, ఎలాంటి అభిమానము లేదు. ఆయన మనసుకి లోభం అంటే తెలియదు, ఎలాంటి వాసన లేదు. వారి గొప్పతనాన్ని నేనెంతని వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేస్తారు. అలా ఆయన మనసు ఎదవేణను మీటే శాంతి ప్రసన్నాలతో నిండి ఉంటుంది. ఆయన ఎన్నడూ క్షణం కూడా విశ్రమించరు. ఆయన మన హృదయ ప్రాంగణంలో నిలుపుకోవాలి. శ్రీకృష్ణుడి కళ్ళు కమలాల్లా అందంగా సోయగా లొలుకుతూ ఉండేవి. మహాత్ములకు ఒక్కన్నే ఉంటుంది, లేక వాళ్ళు అంధులుగా కూడా ఉండొచ్చు. దైవము అందమైన రూపంతో అంగసౌష్ఠవంతో ఉంటాడు. అయితే మహాత్ముల స్వరూపము సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవ దృష్టి మన పెట్టిన కేకను వినగానే మన వైపు తిరుగుతుంది. అయితే మహాత్ముల దృష్టికి పరిమితి లేదు. దైవం ఇలా అంటాడు: ఏ యథా మాం ప్రపద్యతే తాం తైతవ భుజ మహిం. నా పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉంటే వారికి వారి భక్తిని అనుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను. అయితే మహాత్ముల అంతఃకరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. శ్రీరామ ప్రభువు, శ్రీకృష్ణ భగవాను, సాయి మహారాజు, వీరి ముగ్గురిలో అసలు భేదం లేదు. పేర్లు చూస్తే 3 వేర్వేరు వస్తువులు అవి, కానీ వాళ్ళు అన్నింటా ఒకరుగానే ఉంటారు. ఆ వస్తువుకి మరణం ఉంటుందని అనటం అనవసరము. కాలం మీద సత్తా ఉన్న వారికి మరణం వల్ల ఏదైనా బాధ కలగదా? మన ప్రారంధము లేక సంచిత కర్మలు అంటే ఏమిటో మనకు తెలియదు. క్రియామాణం కూడా అంటే కూడా తెలియదు. గురు మహారాజు, సాయి మహారాజు దయామృత సాగర్లు. అది తెలిసి నేను ఆయన్ని యాచిస్తున్నాను. అనేక రకాల వాసనా తలంగాలు ఎగిసిపడటం వల్ల మనసుకు శాంతి లేకుండా పోయింది. బాబా, మీరు కృప చూపకపోతే తప్ప మనసుకి స్థైర్యం కలగదు. గడిచిన అధ్యాయము మొదట్లో మీకు మాటిచ్చాను, కానీ దాన్ని నిలుపుకోలేదు, దాన్ని పూర్తిగా నిరూపించలేదు. ఇప్పుడు అది పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో అంత్యకాలం సమీపించిందని తెలుసుకొని బాబా 14 రోజులు ఒక బ్రాహ్మణు నోటి వెంట శ్రద్ధగా రాత్రింబవళ్ళు రామాయణం విన్నారు. అలా వింటూ 2 వారాలయ్యాక దసరా రోజు వచ్చాక బాబా దేహము తారిత్రిపై ఒరిగిపోయింది. బాబా ప్రాణోత్మకం అయ్యాక లక్ష్మణమామ ఆ కళేబరానికి పూజ చేశాడు. బాబు సాహిబ్ నిరాజనం హారతి ఇచ్చాడు. ఆ తర్వాత హిందూ ముస్లింలు ఈ కళేబరాన్ని యోగ్యమైన స్థలంలో ఎక్కడ ఉంచాలి అని ఆలోచించడానికి 36 గంటలు పట్టింది. ఇదంతా గత అధ్యాయంలో చెప్పాను.
తమ సమాధి స్థలాన్ని బాబా మొదట ఎలా నిశ్చయించారో అనుకోకుండా బాబాకి ఇష్టమైన ఇటుక ఎలా పడిపోయిందో, ఒకసారి 3 రోజులు బాబా బ్రహ్మాండం అంటే సహస్రారంలో తమ ప్రాణాన్ని నిలిపి ఉంచారు. ఆయన సమాధిలో ఉన్నారా లేక దేహావసానమైందా అన్న విషయంలో జనులంతా సంశయంలో పడిపోయారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవడం చూసి బాబా సమాధి నుంచి తిరిగి లేవటం అసాధ్యమనిపించింది. అలా 3 రోజులయ్యాక ఆయన ప్రాణం పోయిందని నిశ్చయం కలిగింది. ఉత్తర నిధులు చేయాలన్న విషయం అందరికీ సహజంగా గుర్తొచ్చింది. అలాంటి ఆ సందర్భంలో మనసులో సావధానులై బాబా ఒక్కసారిగా దేహస్థులోకి వచ్చారు. భక్తుల చింతను దూరం చేశారు. ఈ విషయాలన్నీ ప్రేమగా వింటే శ్రోతల మనసులో ఆనంద నందివర్ధనాలు ప్రఫుల్లమై కంఠము పూడుకుపోతుంది. ఇది కథ కాదు, ఒక పెద్ద పేటిక. దానిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే ఆ సాయి దర్శన సుఖానుభవం కలుగుతుంది. ఇక ఈ అధ్యాయం అంతట్లో సాయినాథులు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. అది వింటే మీ మనసులో గూడు కట్టుకున్న కోరికలన్నీ రెక్కలు విపార్చి ఎగురుతాయి. వాటిని స్మరిస్తే మీరు ఎవరికైనా ఏదో ఒక సంరక్షణ ఉండటం లేదా కృతార్థులవటం అవుతారు. తమ ఆచరణలో గొప్ప ఔదార్యాన్ని కలిగి ఉంటే శ్రీ సాయినాథుల చరిత్రను ప్రేమతోనూ ఏకాగ్రతతోనూ వినటానికి సిద్ధం కండి. అలాంటి పవిత్ర కథను ఎంత విన్నా భక్తుల చిత్తానికి ఎన్నటికీ తృప్తి కలగదు. అత్యంత శ్రేష్టమైన పూర్ణ పరమానందం కలుగుతుంది. సాంసారిక కష్టాలతో అలసి సొలసిన వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. చిత్తము ప్రసన్నమై హర్ష స్వానందాలు ఎదుట నిలబడతాయి. అలాంటి ఈ సాయి కథలు ఎంతో నిర్మలము శుద్ధము అయిన సుఖాలు ఎంతగా విన్నప్పటికీ అవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతకు సుఖమిచ్చే వస్తువు లక్షణము కనుక ఈ పవిత్రమైన మహాత్ముడి కథను అనన్య చిత్తులై వినండి. సరే, తర్వాత కళేబరానికి సంబంధించిన యోగ్యమైన నిర్ణయం గురించి చర్చ చేసి జనులంతా అలసిపోయారు. అప్పుడు ఎలాంటి అనుభవం వచ్చిందో చూడండి. బూటి వాడాలోని పెద్ద హాల్లోపలి భాగంలో మురళీధర శ్రీకృష్ణుని స్థాపించాలని అనుకున్న స్థలమే బాబాను ఉంచడానికి నిర్ణయించబడింది. మొదట్లో ఆ వాడ పునాదులు తవ్వుతున్న సమయంలో బాబా లెండికి వెళ్ళేటప్పుడు మాధవరావు చేసిన విన్నపానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా చేతికి కొబ్బరికాయ ఇచ్చి మాధవరావు, బాబా మురళీధరిని స్థాపించవలసిన ప్రదేశం తవ్వబడుతుంది, కృపాదృష్టితో ఇటు చూడండి అని ప్రార్థించాడు. బాబా ఆ శుభ సమయం చూసి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. మనమంతా ఇక్కడే కాలక్షేపం చేద్దాం. ఇక్కడే మనం లేస్తూ కూర్చుంటూ సుఖదుఖాలను వెళ్ళబోసుకుందాం. ఇక్కడ పిల్లా పాపలందరికీ మనశ్శాంతి లభిస్తుంది. మొదట్లో బాబా ఈ మాటలు ఊరికే అన్నారనిపించింది అందరికీ. కానీ తర్వాత అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ మాటల్లోని వాస్తవం అర్థమైంది. బాబా దేహావసానమయ్యాక మురళీధరుని ప్రతిష్టాపన ఆగిపోయింది. అదే సాయి దేహాన్ని సురక్షితంగా పెట్టడానికి ఉత్తమ స్థానంగా అయింది. ఈ శరీరం వాడాల పడుగాక అని చెప్పిన బాబా చివరి మాటను అనుసరించి చివరికి అందరూ బాబాయే మురళీధరుడైనారని అన్న నిశ్చయానికి వచ్చారు. శ్రీమాన్ బూటి మొదలైన సమస్త హిందూ ముస్లింలు ఈ ఆలోచనతో రాజీపడి వాడాను ఆ మంచి పనికి ఉపయోగించారు. అది ఎంత ఖరీదైన వాడ అయి ఉన్నా కూడా బాబా దేహం ఎక్కడో పడి ఉంటే అప్పుడు ఆ వాడ కూడా శూన్యంగా ఎంతో భయానకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ భజనలు, పూజలు, హరికథ, సంకీర్తనలు, పురాణ పఠనంలో వచ్చేపోయే అతిథులకు అన్నదానాలు జరుగుతాయి. దానికి కారణము శ్రీ సాయియే. ఈరోజు ఇక్కడలా భోజనాలు పెట్టి తృప్తి పట్టడానికి లఘురుద్ర మహారుద్రాల ఆవర్తనలు చేయటానికి దేశ విదేశాల నుండి భక్తులు రావటానికి వీటన్నిటికి కారణం శ్రీ సాయియే. సరే, మహాత్ముల మాటల్లోని ప్రతి అక్షరాన్ని చెవుల్లో నింపుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారులే అనుకొని వాటిని అవమానించకూడదు, త్యాగం చేయకూడదు. ఆ మాటలు ఎంతో అద్భుతంగానూ సందేహాస్పదంగానూ అనిపించి అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు వాటికి అర్థం బోధపడుతుంది.
దేహం పడిపోయే నాటికి కొద్ది రోజుల ముందు జరగబోయే సంఘటనకు సంబంధించిన షిరిడీలో మసీదులో కొన్ని అపశకునాలు కనిపించాయి. వాటిలో నేను శ్రోతలకు ఒకటి చెప్తాను. ఎందుకంటే అన్నీ చెప్తూ పోతే గ్రంథము విస్తరిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరబడి బాబా వద్ద ఒక పాత ఇటుక ఉండేది. దానిపై చేయి వేసి బాబా ఆసనంలో కూర్చునేవారు. ఆ ఇటుకుని ఆధారంగా చేసుకుని రాత్రి వేళ ఎప్పుడూ ఏకాంతంలో బాబా ఆ మసీదులో ఆశ్రమంలో ప్రశాంత చిత్తంతో కూర్చునేవారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు ఏ అవాంతరం లేకుండా ఇది నడిచిపోయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. కానీ జరగబోయే దాని ముందు నిత్య నియమం నడవదు. అనుకోకుండా అది విరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక పిల్లవాడు మసీదులో చెత్త ఊడుస్తున్నాడు. ఆసనం కింద చెత్త పూడ్చడం అనేది నిమిత్తమైంది. ఆ ఇటుక కొద్దిగా పైకి లేపినప్పుడు దానికి పగిలే సమయం వచ్చింది. ఆ పిల్లవాడి చేతి నుండి జారిపడి అది వెంటనే 2 ముక్కలైంది. ఈ సమాచారం వినగానే బాబా, ఇది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే, అది విరిగింది అని బాబా చాలా కలత చెందారు. ఆయన కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించాయి. ఏ ఇటుకని ఆధారం చేసుకుని బాబా యోగాసనంలో కూర్చునేవారు, ఆ ఇటుక పగిలిపోగానే బాబా హృదయం బద్దలైంది. ఆయన కంఠం పూడుకుపోయింది. ఎంతో కాలం నాటి పాతది, తన ఆసనానికి మూల ఆధారమైనటువంటిది అయినా ఆ ఇటుక ఒక్కసారిగా పగిలిపోవడం చూసి బాబాకు మసీదంతా శూన్యమైనట్లయింది. అది సాధారణ మట్టి ఇటుక, కానీ బాబాకు అది ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ దుస్థితిని చూసి బాబా మనసులో ఎంతో దుఃఖించారు. ఆ ఇటుకనే తారిగలపడి ఆసనంలో యోగతత్పరులై బాబా గంటల తరబడి అలా కూర్చుని ఉండేవారు. కనుక దానిపై ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. దాని సాంగత్యంతో నేను ఆత్మచింతన చేసేవాడిని. కానీ అది నా ప్రాణానికి ప్రాణం. అలాంటిది నా ఆత్మీయురాలు పగిలిపోయింది. అది లేకుండా నేను అక్కడుండలేను. ఇటుక నా జీవన సహచరి. ఈరోజు నన్ను వదిలి వెళ్ళిపోయింది అని దాని సుగుణాలు గుర్తుకు తెచ్చుకుని బాబా దుఃఖించసాగారు. ఇక్కడ పాఠకులకు ఇటుక క్షణంలో నశించిపోయేదే కదా అని మరి దానికోసం దుఃఖించడం ఎందుకు, జనులేమనుకుంటారు అని సహజంగా సందేహం కలగొచ్చు. మొదట్లో ఎవరికైనా అదే సందేహం మనసులో కలుగుతుంది. బాబా చరణాల విందాలకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానమిచ్చే ప్రయత్నం నేను చేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా చరణాన విందాలకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. జగత్తు ఎలా ఉద్ధరింపబడుతుంది, దీనులు పామరులు సంసార సాగరం నుంచి ఎలా దాటిపోతారు, దీనికోసమే మహాత్ములు అవతరిస్తారు. వారికి అంతకు మించి మరొక పనే ఉండదు. సామాజిక వ్యవహారంలో నవ్వడం, ఏడవడం, ఆడడం ఇత్యాది పద్ధతులన్నీ కేవలం నటనే అయి ఉంటాయి. అది తెలుసుకోవడమే సంసారంలో వ్యవహరించడంలోని మర్మం. శ్రేష్ఠులైన వారు ఆచరించిన దాన్నే జనులు సాధారణంగా అనుసరిస్తారు. మహాత్ములు పూర్ణ జ్ఞానులైనప్పటికీ, ఈ జగత్తులో వారి ఇచ్చలన్నీ నెరవేరినప్పటికీ కూడా లోకులను ఉద్ధరించడం కోసం వారు కర్మలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. సరే, అసలు ఈ దేహావసానానికి 32 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయి ఉండేవారు. కానీ మహల్సాపతి బుద్ధి పనిచేసినందువల్ల నిజంగా ఆ దుస్సంఘటన నిశ్చయపూర్వకంగా ఆగిపోయింది. ఆ దుష్టయోగం ఆగి ఉండకపోతే సర్వులకి సాయి యొక్క సుయోగం ఎలా లభించేది? 43 సంవత్సరాల ముందు బాబాతో వియోగం అయ్యే ఆ దుష్టయోగం కలిగేది. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున ఆయాసం వచ్చి బాబా అస్వస్థులైనారు.
దేహం యొక్క స్వాభావిక ప్రారబ్ధాన్ని సహించడం కోసం ఆయన ప్రాణాన్ని బ్రహ్మాండంలోనికి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు నేను బ్రహ్మాండంలో ప్రాణాన్ని నిలుపుతాను, నన్ను లేపకండి అని బాబా చెప్పారు. అలా అంటూ ఆ సభా మండపంలోని ఒక మూలని తన వేలితో చూపారు. అక్కడ సమాధి త్రవ్వి నన్ను అక్కడ ఉంచండి అన్నారు. తర్వాత మళ్ళీ మహల్సాపతి వైపు తిరిగి అతనితో ఆయన స్పష్టంగా 3 రోజుల వరకు మరిచిపోయి నన్ను నిర్లక్ష్యం చేయకు. నన్ను ఉంచవలసిన స్థలానికి చిహ్నంగా 2 జెండాలు పాతు అంటూ ఆయన బ్రహ్మాండంలో ప్రాణాలను నిలిపారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడినట్లు శరీరం నిశ్చలం అయ్యింది. మహల్సాపతి ఆయన మెడను తన తొడపై పెట్టుకున్నాడు. ఇతరులు మాత్రం ఆయన తిరిగి స్పృహలోకి వస్తారన్న ఆశ వదులుకున్నారు. రాత్రి అయింది, 10 గంటలు కొట్టింది. అప్పుడే ఇది జరిగింది. భక్తులు నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. మనసులో ఇలా అనుకున్నారు, ఎంత హఠాత్తుగా జరిగింది ఇది. ఆయన శ్వాస ఆడటం లేదు, నాడి ఆగిపోయింది, శరీరం నుంచి ప్రాణం పోయినట్లయింది. జనులకి భయంకరమైన అవస్థ వచ్చింది. కానీ సాయిబాబా అపరిమిత సుఖంతో ఉన్నారు. అప్పుడు మహల్సాపతి జాగ్రత్తగా సాయిబాబాని కాపాడుతూ ఆ ప్రదేశంలోనే మేలుకొని ఉన్నాడు. సాయిబాబా నోటి నుంచి సమాధి తవ్వమని ఆజ్ఞ అయింది. కానీ అలా చేయడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. బాబా సమాధి చెందడం చూసి గ్రామం అంతా అక్కడ పోగయింది. జనులు దిగ్భ్రాంతితో చూడసాగారు. కానీ భగత్ తన ఒడి నుంచి ఆయన్ని జరపలేదు. తన ప్రాణం పోతుందని తెలిస్తే భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారని 3 రోజులు నన్ను ఉంచండి అని చెప్పి సాయిబాబా భక్తులను మోసగించారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయి. ఇంద్రియాలు పనిచేయడం మానేశాయి. కదలికలన్న మాటే లేదు. తేజస్సు కూడా మందగించింది. పరిసరాల స్పృహే లేకుండా పోయింది. మాట ఆగిపోయింది. ఇక తిరిగి స్పృహలోకి ఆయన ఎలా వస్తారా అని అందరికీ ఎంతో చింత కలిగింది. 2 రోజులు దొర్లిపోయాయి. శరీరం స్పృహలోకి రాలేదు. మౌలీలు, ముల్లాలు, ఫకీర్లు మొదలైన వాళ్ళొచ్చారు. అందరూ తరువాత ఏం చేయాలి అనే ఆలోచన మొదలు పెట్టారు. అప్ప కులకర్ణి, కాశీరాం షింపి కూడా వచ్చారు. బాబా తమ సుఖ స్థానాన్ని చేరుకున్నారు. ఇప్పుడు ఆయన దేహానికి విశ్రాంతి ఇవ్వాలి అని వారికి దృఢంగా అనిపించింది. కొందరు కొద్దిసేపు ఆగుదాం, ఇంత హడావుడి మంచిది కాదు. బాబా అందరిలా కాదు, ఆయన మాటలు నిజమవుతాయి అన్నారు. వెంటనే మరికొందరు శరీరం చల్లబడిపోయాక అందులో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి ఈ మూర్ఖమైన పోట్లాట? ఆయన చూపించిన స్థలంలో సమాధి కోసం తవ్వి భక్తులందరినీ పిలిపించి సరైన సమయంలో దాన్ని పాతిపెడదాం, పదండి, అంతా సిద్ధం చేయండి అని ప్రత్యుత్తరం ఇచ్చారు. అలా ప్రతివాదాలు జరుగుతూ 3 రోజులు గడువు పూర్తయింది. తరువాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారు. ఆయన ఒళ్ళు విరుచుకుంటూ లేచారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమైనాయి. కడుపుకి కూడా కదలికలు వచ్చాయి. ముఖం ప్రసన్నంగా కనిపించింది. కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. స్పృహలేని స్థితి పోయి జాగ్రత్తావస్థ లక్షణం ప్రారంభమయ్యింది. దేహ భావాన్ని విస్మరించి దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడం, లేక లోపించిన నిధిని వెతికి భాండాగారాన్ని తెరవడం లాంటి స్థితి కలిగింది. సాయిబాబా స్పృహలోకి రావడం చూసి జనులందరి ముఖాల్లో ఆనందాల హరివిల్లు వెల్లివిరిసింది. దేవుడి దయ వల్ల విఘ్నాలు పోయాయి. జరిగిన సంఘటనకి భక్తులు ఆశ్చర్యపడ్డారు. భగత్ సాయి ముఖంలోనికి ప్రేమతో చూశాడు. సాయి కూడా మెల్లగా తల కదిలించారు. ఆ ప్రకారంగా భయంకర సందర్భం ఆగిపోయింది. మౌలి, ఫకీర్లు తమ తలలు వంచుకున్నారు. మౌలీలు మొదలైన వారి దురాగ్రహాన్ని చూసి భగత్ సాయి ఆజ్ఞను పాటించడంలో ఏమాత్రమైన అశ్రద్ధ చేసి ఉంటే, ఏమాత్రమైన నిశ్చయాన్ని సడలించి ఉంటే ఎంతో సంకటం వచ్చి పడేది. బాబా 43 సంవత్సరాల ముందే సమాధి అయిపోయి ఉండేవారు. అప్పుడు సుందరమైన సుఖకరమైన ఆ దర్శనం ఎలా అయ్యేది? జనులకు ఉపకారం చేయడానికి సమాధిని విసర్జించి
సాయిబాబా మళ్ళీ లేవడంతో భక్తులకు తృప్తి కలిగింది. భక్తుల కార్యాన్ని నెరవేర్చడంలో అలసిపోయి పరమానందంలో లీనమయ్యే వారిని అసలు మేల్కొల్పడం మేల్కొల్పడం ఏమిటి? నిజంగా ఆయన లీలలను తెలుసుకోవడం చాలా కష్టం. బాబా స్పృహలోకి రావడం చూసి భక్తులు ఆనందించారు. వారు ఆయన దర్శనం చేసుకోవడానికి పరిగెత్తారు. ఆ ప్రకారంగా బాబా సమాధి నుంచి మళ్ళీ లేవడం సర్వులకి గొప్ప సుఖానికి కారణమయ్యింది. సరే, గడిచిన కథతో కలపాలని ఆ చివరి దేహవసన సంపూర్ణ వర్ణన ఇప్పటిదాకా నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. ఇప్పుడు శ్రోతలందరూ ఒక క్షణం మనసులో ఆలోచించుకోవాలి. మొదట్లో సమాధి నుంచి బాబా లేచారని సంతోషం, చివరిలో దేహవసానం అయిపోయిందని దుఃఖం ఎందుకు కలగాలి? రెండూ అసమంజసమే కదా. దేహంలోని ఇంద్రియాలకు ఆధారభూతమైన 5.5 అడుగుల శరీరం బరువు చూసిన వాహనమా శ్రీ సాయి? ఆ పొరపాటు ఆలోచనను వదిలేయండి. ఆ దేహాన్ని సాయి అని అందామంటే ఆ దేహాన్ని విస్మరించిన ఆయనకి పేరే లేదు, ఆ వస్తువుకి రూపమూ లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. దేహం నాశనవంతమైనది, వస్తువు స్వతంత్రము నాశరహితము అయినది. దేహం పంచభూతాలతో తయారైనది. సద్వస్తువుకి ఉత్పత్తి నాశనము లేవు. జడ ఇంద్రియాలను నడిపించే ఆ దేహంలోని శుద్ధ సత్వయుక్త బ్రహ్మ రూప చైతన్యమైన ఆ వస్తువు పేరు శ్రీ సాయి. ఇది ఇంద్రియాలకు అతీతము. ఇంద్రియాలు జడమైనవి, వాటికి అది తెలీదు. అదే ఇంద్రియాలను తమ పని చేయడంలో ప్రవృత్తం చేస్తుంది, ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి పేరే సాయి. అది లేని చోటంటూ లేదు. అది లేకపోతే 10 దిక్కులు పాడుపడతాయి. ఆ వస్తువు చరాచరాల్లో నిండిపోయింది. ఆ స్థితే ఈ సాయి అవతారం. మొదట అవ్యక్తంగా ఉండేది, తర్వాత నామరూపాలతో అది వ్యక్తమయ్యింది. పని అయిపోయాక అది అవ్యక్తంలో సమరసమయ్యింది. అవతార పురుషులు దేహాన్ని వదిలేసి తమ పరమధామానికి వెళ్ళినట్లే ఉంది సాయి చేసిన ఈ కరణి కూడా. గుప్తంగా అవ్వాలని మనసు కనిపించగానే శ్రీ నరసింహ సరస్వతి గాన్గాపురం నుంచి పర్వతయాత్రకు పోదామని ఒక్కసారిగా బయలుదేరినట్లు భక్తులు అడ్డుపెట్టినప్పుడు నేను ఇలా వెళ్ళడం లోకంలో ఆదర్శం నెలకొల్పడం కోసం నేను గాన్గాపూర్ను వదలను అని వారిని తృప్తిపరిచారు. కృష్ణానది తీరంలో ఉదయాన స్నానం చేయాలి. బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసుకొని పాదుకుల పూజ చేయాలి. అక్కడే నేను నిరంతరం ఉంటాను. శ్రీ గురుచరిత్ర 51వ అధ్యాయం చూడండి, 14-18 ఓవీలు. శ్రీ సాయిబాబా స్థితి కూడా అలాగే ఉంది. ఆయన నిదానం కూడా లోకరీతిని అనుసరించడం కోసమే. అలా చూస్తే జడ జంగమ వస్తువులన్నిటిలోనూ సర్వుల హృదయాలలోనూ శ్రీ సాయి నివసిస్తారు. వారి వారి భక్తి భావాన్ని బట్టి వారికి నిత్యము అనుభవం కలుగుతూ ఉంటుంది. ఎవరు అందులో సందేహం పెట్టుకో అవసరం లేదు. శ్రీ సాయి మరణానికి అతీతులు. శ్రీ సాయి సమర్థులు. దీనులపై దయా అమృతాన్ని వర్షించేవారు. శరణొచ్చిన అమాయక భుక్తియుక్త అంతఃకరణమున్న భక్తులను పాలించేవారు. అత్యంత శ్రేష్టమైన ప్రేమకై ఆయన అలమటిస్తారు. అందరిపై ఎంతో మమకారం చూపిస్తారు. ఈ లౌకికంలో ఆయన ఒకవేళ కళ్ళకు కనిపించకపోయినా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. స్వయంగా సూక్ష్మతత్వంలో దాక్కొని ఉన్నప్పటికీ ఆయన మనకు పిచ్చి పట్టిస్తారు. ఆయన మరణం ఓ బూటకం. మనలను మోసం చేయడానికి వేషం ధరించారు. ఏ రకమైన అల్పత్వము లేని అనేక రకాల చమత్కార లీలలను చేసి చూపే పరమేశ్వరులే ఆయన. వినాశనం పొంది ఆయన అవినాశి అయ్యారు. ఆయన వద్ద ఉన్న ప్రేమను ఆశ్రయించి ఆయన చిరునామా తెలుసుకొని మీ పనులు నెరవేర్చుకోండి. ఆయన్ని మనస్ఫూర్తిగా పూజిస్తే, భక్తిభావంతో ఆయన్ని స్మరిస్తే భక్తులందరికీ అనుభవం కలుగుతుంది. ఆయన సర్వవ్యాపకత కనిపిస్తుంది. చైతన్య స్వరూపం ఉన్నవారికి ఉత్పత్తి స్థితి లయల గురించిన భయము ఉండదు. వారు సర్వదా చైతన్యంతో పూర్ణులుగా ఉంటారు. వారి వద్ద వికారాలకు ఆశ్రయం ఉండదు.
బంగారం, నగలు చేయించక ముందు బంగారమై ఉంటుంది. నానా రకాల నగలు చేయించిన తరువాత కూడా దానికి సువర్ణత్వము అంటిపెట్టుకుని ఉంటుంది. రకరకాల నగలు సర్వము నశించిపోయేవే, కాలాంతరంలో మార్పు చెందేవే. వాటిని కరిగించినప్పుడు మిగిలేది నామాన్ని, ఆకారాన్ని పోగొట్టుకొని రూపాంతరానికి మొదట ఉన్న అసలు బంగారం. నిరంతరం ఉండే ఈ బంగారంలో అంటే చైతన్య స్వరూపులు సాయిలో ఈ హేమాడు పంతు సమూలంగా పూర్తిగా కరిగిపోగాక. అలాంటి గుణాలతో ఉన్న సాయి చరణాలలో విశ్వానికి ప్రళయం వచ్చే వరకు నివసించుగాక. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాలాసాహెబ్ బాటే గ్రామంలోని బ్రాహ్మణులను కలుపుకొని ఉత్తర వీధిని ప్రారంభించాడు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాలాసాహెబ్ చే తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం, పిండీకరణ, ఉత్తర క్రియలు శాస్త్రాన్ని అనుసరించి ఆయా సమయాలలో ప్రతి నెల ధర్మశాస్త్రం ప్రకారం నడిచాయి. భక్త శ్రేష్ఠుడు ఉపాసిని బాబు సాహెబ్ జోగ్తో కలిసి పవిత్రమైన గంగా తీరానికి వెళ్ళి హోమ హవనం పూర్తి చేశాడు. బ్రాహ్మణ భోజనము, పేదలకు అన్నదానము, యథావిధిగా దక్షిణలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదుని చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదనం గుర్తొస్తుంది. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించడానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులకు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామారావు, ఇంటి పేరు జైకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయనలా ఉండే ఈ చిత్రం బాబాని ఎప్పుడూ గుర్తు తెస్తుంది. శ్యామారావు ప్రసిద్ధ చిత్రకారుడు, అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞాన్ని అనుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. అతని హస్తాలతో అలాంటివే మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకుని ధ్యానధారణ చేయడానికి భక్తులు తమ ఇళ్లల్లో వాటిని స్థాపించుకున్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు. దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాలలో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈ రోజు దేహదారులు కారు, అయినా ఆయన్ని స్మరించే వారికి ఆయన జీవించి ఉన్నప్పటిలాగే సకల శుభాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు, అది అనుభవంలోనికి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయ్యింది కనుక అది ఇప్పుడు జరగటం లేదని అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల నుదుటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలగకపోయినా కొద్ది రోజులయ్యాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జోగు గురించి చెప్తూ ఉంటే కథలో ఓ పిట్ట కథ గుర్తొచ్చింది. దాన్ని అపూర్వత్వం వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్న గురుభక్తికి సంబంధించి ఎంతో బోధపూర్వకమైనది. వైరాగ్యం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగు బాబాని, నాకిప్పటికీ ఈ స్థితి ఎందుకు, నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది, నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చంచల మనసుకి శాంతి ఎందుకు కలగటం లేదు, నేనింత దురదృష్టవంతునైనాను ఎందుకయ్యాను, మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఇదేనా, మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోనికి ఎప్పుడు వస్తుంది. తన భక్తుడి ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగుకి ఏమని సమాధానం ఇచ్చారో ప్రశాంతంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పాపపుణ్యాలు బూడిదై నీ చంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడనుకుంటాను. బ్రహ్మ నుంచి మనసు వేరుగా చూపించే విషయాలన్నిటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నిటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుడిని అనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకొని జిహ్వ, ఉపస్థ,
ఉపస్థల మీది ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగ్యుడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుడని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగికి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందు అహికాలన్నీ వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, జోగి కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమయ్యాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగు నిజంగా అదృష్టవంతుడు. తాత్పర్యం ఏమిటంటే దీనులపై దయా అమృత రసధారలు కురిపించే భక్తుల శ్రేయస్సుకై కలవరపడే సాయిబాబా షిరిడీలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపదేశం అనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు. నన్ను ప్రేమించే వారి దృష్టికి నేను ఎప్పుడూ కనపడతాను. నేను లేకపోతే మిగతా జగత్తు సారహీనంగా అనిపించే వారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ ధ్యానం ఉంటుంది. నాలుకపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో సమరసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మర్చిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్న చోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణని నన్ను సతతము స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించి నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు సమర్పించకుండా భోజనం చేయని వారు, ఏది త్రాగని వారు, అలా నా గురించిన స్మరణలోనే ఉండేవారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. నా కోసం అలమటించే వారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరం తలుచుకుంటాను. వారి ఇష్టం ప్రకారం నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్య, పిల్లల నుంచి విముఖులైన వారే నా పాదాల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహా వరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదులు అన్న విషయం మర్చిపోతాయి. మహాసాగరంగానే అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది, జలం కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకి సముద్రానికి పెళ్ళే అయిపోతుంది. అన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వం ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకి తమ నామ రూపాల గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తమంత తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పరశువేదిని కాదు, సాధారణ రాయిని అని తెలుపడానికి పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా ఇనుప ముక్కను తెచ్చారు. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారమైపోయింది. నాకు ఆపాదించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించెత్తు కూడా అభిమానం లేకుండా హృదయస్థుడినైనా నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినడానికి కారణం ఉండదు. అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది. దేహబుద్ధి వల్లే ఆది వ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధే ఆత్మ సిద్ధికి ప్రతిబంధకమైన విధి నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనెక్కడో ఉన్నాననుకొని మిమ్మల్ని ఎలా కలవాలి అని మీరు అనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయస్థుడు ఎవరు, ఎలా ఉంటాడు, అతని లక్షణాలు, చిహ్నాలు ఏమిటి, అతన్ని మేము ఎలా గుర్తుపట్టాలి అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ సృష్టి అంతా అనేక రకాల రూపాలు, నామాలతో అసంఖ్యాకంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేం. ఆ నామ రూపాల్ని మాయ యొక్క స్వరూపాలే. అలాగే సత్వ, రజస్తమో గుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్వ స్ఫురణే ఆ హృదయస్థుడి రూపంగా గుర్తించాలి. నామరూపాలు లేకుండా మిగిలి ఉండే మీకుండే నీవు అనే భావాన్ని హృదయస్థుడి లక్షణమని తెలుసుకుని ఆయన్ని శరణనాలి. నేనే ఆ హృదయస్థుడైన పరబ్రహ్మ సాయిని అని మీరు చూడడం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్టతే మీకు కనిపిస్తుంది. నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తూ ఉంటే నా వ్యాపకత అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అన్యత్వతను అనుభవిస్తారు. చైతన్య స్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధమైన గంగా నీటిని
స్పర్శించకుండానే మీకు గంగా స్నానం అవుతుంది. స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవడం వల్ల మానవులకు దృఢబంధనం కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరం సావధానులై ఉంటారు. స్వస్వరూపంలో లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడ నుంచి మనసుని జరగనివ్వని వారికి సమాధి కలగడం, దాని నుంచి లేవడం అనే ఈ రెండిటి అవసరం ఉండదు. వారు సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. కనుక శ్రోతల చరణాలలో శిరసి పెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపం చేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్ని తూట్లు పొడుస్తాయి. ఇతరులకి కోపం కలిగించేలా మాట్లాడకూడదు. అవి నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులని చెడ్డ మాటలతో తూట్లు పొడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారే నాకు బాగా తృప్తిని కలిగిస్తారు అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నిటి లోపల బయట నిండి ఉన్నారు. ఒక ప్రేమ తప్ప ఆయనకి మరోటి ఏదీ ఇష్టం లేదు. అలాంటి ఆ మహా మంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుండి సదా జాలువరుతూ ఉండేది. భక్తుల కోసం ఆయన పొంగిపొరలే ప్రేమ అనురాగాల పాలవెల్లినే ప్రవహించేవారు. అది తెలిసిన వాళ్ళెవరు? ఎవరికి సహభోజన లాభం లభించారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపారో, ఎవరి మనసుకి వియోగం వేదన కలిగిందో అలాంటి వారి మనసుకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిని. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలు నిజానికి హేమాడ్ పంత్కి తెలుసు. సాయి సమర్థులే దానికి వక్త, వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకి తృప్తి కలగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తారు. అదీ కాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దాన్ని వినేవారు ఇద్దరూ కూడా సాయి స్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమాడ్ పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తరువాతి వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథుని నిర్యాణం 3 అనే పేరు గల 44వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుక విరగడం వల్ల నిర్వాణానికి 32 సంవత్సరాలకు పూర్వమే ఆయన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్న అది విరగనప్పుడు బాబా కలిగిన శోకం, దాని మీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ఠ గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రారంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా, శ్వాస ఉచ్ఛ్వాస రహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ఠ చెందిన ప్రావీణ్యతను దర్శింపజేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాం. సమాధితో సహా ఖండయోగం, ధౌతి ఇత్యాదులను చేసేవారు ఒక్కోసారి కాళ్లను, చేతులను, తలను వేరు చేసి మరోసారి వాటిని మునపటిలాగే కలిపేసేవారు. పైన చెప్పిన కఠినమైన యోగా సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన మహాత్ములు అని కొందరంటారు. భస్మం లేదా విభూది. భస్మం అన్నా విభూది అన్నా రెండూ ఒకటే.
నాథులు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేదా దుఃఖ భారాన్ని తేలికపరచడం కోసం భస్మం ఎలా ఇచ్చేవారు, అదేవిధంగా బాబా కూడా విభూదిని పంచేవారు. 2 ధుని. నాద సాంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో ధుని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా ధుని నిరంతరం వెలుగుతుండేది. 3. అగ్ని త్రాటకం. అగ్ని త్రాటకం అంటే మండే జ్వాల వైపు కనురెప్పలార్పకుండా నిశ్చలంగా చూడడం. అది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యం ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధనను అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకకు ఆనుకొని ఆసనంలో యోగ తత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. 4. కప్ని. నాద సాంప్రదాయంలోని కప్నీలాగానే బాబా కూడా కప్నీనే ధరించేవారు. దీనికి నాద సాంప్రదాయంతో ఉన్న ఇంకొక పోలిక ఇదే. కానీ నాద సాంప్రదాయంలో లాగా బాబా కాషాయ రంగు కప్ని ధరించేవారు కాదు. ఇలా ఒకవేళ చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేది. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్లు తోస్తుంది. గురు మహత్వం. నాద సాంప్రదాయంలో గురువులకు అనన్య సామాన్య మహత్వం ఉంటుంది. బాబా నింబవృక్షం క్రిందున్న గురు స్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని స్మరిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నోసార్లు సాయిబాబా తమ భక్తులతో గురు మహత్తును గురించి వర్ణించేవారు. జీవబ్రహ్మ సేవ. జీవబ్రహ్మ సేవ అంటే భూతలం మీది మానవులకు, ప్రాణులకు, జీవ జంతువులకు కూడా దుఃఖాన్ని తగ్గించటం. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్క జీవి కూడా అంతర్యామి బ్రహ్మే. నాదులు ఈ జీవబ్రహ్మ సేవను ఊరూరా తిరుగుతూ చేస్తుండేవారు. అయితే సాయిబాబా మాత్రం షిరిడీలోనే ఉండి ఈ పని చేస్తుండేవారు. రోగుల గాయాలను తమ చేత్తో కడిగి వారికి బాబా మందు త్రాగించి కట్లు కట్టేవారు. ఇవన్నీ మనం విని ఉన్నాం. అలాగే నాథులు గాయాలకు మందులు లేదా కష్టాల నుంచి గట్టెక్కడానికి భస్మాన్ని ఏ రకంగా మంత్రించి ఇచ్చేవారో ఆ రకంగానే బాబా కూడా విభూదిని మందుగా ఇచ్చి భక్తుల దుఃఖాన్ని దూరం చేసేవారు. బాబా సంవత్సరాల తరబడి చేసిన త్రాటకంతో ధునిలో ఉన్న ఆ విభూదికి గొప్ప శక్తిని ప్రాప్తింపజేసేవారు. ఇప్పటికీ కూడా దానికి ఆ శక్తి అలాగే ఉంది. ప్రస్తుత కాలంలోని నాథ సాంప్రదాయానికి చెందిన ఒక సర్వశ్రేష్ఠ యోగాభ్యానంద మాధవనాథ మహారాజ విరచిత క్రీస్తు శకం 1857 1936 మాధవనాథ దీప ప్రకాశకమనే పేరు గల చరిత్ర గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఈ క్రింది ఓబీలు ఉన్నాయి. 1. శ్రీ పరమహంస శీలనాథుడు శ్రీ సద్గురు సాయినాథులు పళూసికి చెందిన దుంధీరాజు, సేవగావ్లోని గజాననుడు, నాసిక్కి చెందిన గోపాలదాస నరసింహ మహారాజు. నాథ సాంప్రదాయానికి చెందిన ఈ 5గురు పంచాయతన నాథులు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు. తమకున్న అంతర్శక్తితో సూత్రాన్ని నడిపేవారు. ఇలాగే పైన చెప్పిన యోగిరాజు శీలనాథ మహారాజు గారి శ్రీ శీలనాథ యోగాశ్రమం దేవాస్ 2లో హిందీ భాషలో ముద్రించబడిన ఆయన జీవన చరిత్ర 210-211 పేజీల్లో ఈ క్రిందిచ్చిన మాటలున్నాయి. మహు అనే పేరు గల ఇంగ్లీష్ వాళ్ళ మిలిటరీ ప్రాంతంలో దేవాసుకి రాకముందు శ్రీ గురు మహారాజ్ మహులో ఇంగ్లీష్ మిలిటరీలో అప్పటి కమాండింగ్ ఆఫీసర్ ప్రార్థన మీద మహు మిలిటరీలో ఉండేవారు. ఎంతోమంది ఇంగ్లీషు సైనికులు ఆయన దర్శనం చేసుకున్నారు. కమాండింగ్ ఆఫీసర్ గురు మహారాజుని స్వాగతించడానికి సైనికులు గౌరవ వందనం చేశారు. ఆయన
ఇక్కడున్నప్పుడు శ్రీ బాళాసాహెబ్ రేగే శ్రీ గురు మహారాజ్ని తన ఇంటికి పిలిచాడు. ఆ గురు మహారాజ్ అతని ఇంటికి వెళ్ళాడు. బాళాసాహెబ్ రేగే సాయిబాబా భక్తుడు. అతని ఇంట్లో సాయిబాబా చిత్రపటం చూసి గురు మహారాజ్ ఇలా అన్నారు, ఈయన మా సోదరుడు, ఈయన షిరిడీలో ఉంటారు. అది విని సాహెబ్కి ఎంతో ఆనందం కలిగింది. దేవాసురాజ్యంలో ఉన్న మధ్యప్రదేశ్ విలీనం అయ్యే సమయంలో బాళాసాహెబ్ రేగే దేవాస్ చిన్న గ్రామానికి దివానులుగా ఉండేవారు. 19వ శతాబ్దపు చివరిలో 20వ శతాబ్దపు మొదటిలో శ్రీ సంత్ రామమారుతి మహారాజ్ అనే పేరు గల ఒక నాథ సాంప్రదాయానికి చెందిన లోకోత్తర పురుషుడు ఠాణే, కళ్యాణ్, భివండి పరిసరాల్లో ఉండేవాడు. అతను సాయిబాబాకి సమకాలికుడు. ఈ గొప్ప మహాత్ముడి స్మరణ కోసం దాదర్, ఠాణే, కళ్యాణ్లోని వీధులకి ఆయన పేరు పెట్టి ఆయన స్మృతిని భావికులకు అజరామరం చేసి పెట్టారు. రామమారుతి మహారాజ్ సాయిబాబాని పూజ్య గురువుగా భావించేవాడు. అంతేకాదు పదే పదే శ్రీ సద్గురు బాల ముకుంద స్వామి నా గురువు అన్న మాట నిజమే కానీ నాథ సాంప్రదాయంలోని తమ గురువు శ్రీ సాయినాథులే. ఆయన మాకు ఆదినాథుల స్థానంలో ఉన్నారు అనేవారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో రామమారుతి మహారాజ్ షిరిడీలో సాయిబాబా దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయిబాబా ఆనందం ఆకాశపడంచులను తాకింది. భక్తులతో ఆయన మొదటే అన్నారు, అరే రేపు నాకు బంగారు అక్షరాలతో వ్రాసుకోవాల్సిన రోజురా, రేపు నాకు దీపావళి, నా సోదరుడు నన్ను కలవడానికి వస్తున్నాడు. రామమారుతి ఇతర భక్తులు షిరిడీ వచ్చినప్పుడు బాబాకి మధ్యాహ్న ఆరతి అవుతోంది. ఎన్నడూ లేని విధంగా బాబా ఆ ఆరతిని ఆపేశారు. బాబా రామమారుతిని గట్టిగా కౌగిలించుకుని తమ అర్ధాసనంలో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడే ఆరతిని తిరిగి ప్రారంభించమని భక్తులతో చెప్పారు. దీనివల్ల బాబాకి నాద సాంప్రదాయంలోని వారితో అత్యంత గాఢ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. పరమ పూజ్య స్వామి రామ్ బాబా అదే సమయంలో అంటే 1989వ సంవత్సరంలో మహాశివరాత్రి రోజున ముంబైలో తమ 126వ ఏట నిర్యాణం అయ్యారు. ఆయన శ్రీ సాయి సచరిత్రలోని 23వ అధ్యాయంలో వర్ణించినట్లుగా ఒక యోగాభ్యాసి. అతను 1914వ సంవత్సరంలో సాయిబాబాని కలిశారు. అతను కూడా శ్రీ సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన వారే అంటారు. ఆయన నాకు పైన ఇవ్వబడ్డ శ్రీ 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 శీలనాథ మహారాజ్ జీవిత చరిత్రలోని హిందీ పారాగ్రాఫ్ని చదివి వినిపించారు. స్వామి రాంబాబాకి శ్రీ శీలనాథ మహారాజ్తో ఎన్నో సంవత్సరాల ప్రగాఢ సంబంధం ఉంది. స్వామి రాంబాబా ఏమంటారంటే, నాద సాంప్రదాయానికి చెందిన వారు కొన్ని సంవత్సరాల పాటు సమాధ్యావస్థలోకి వెళ్తారు. అప్పుడు ఒక నాదుడు వెళ్ళిపోయి మరో నాదుడు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. సాయిబాబా విషయంలో క్రీస్తు శకం 1886వ సంవత్సరంలో సుమారు 48 సంవత్సరాల వయసులో 3 రోజుల సమాధిని తీసుకున్న కార్యంలోనూ, ఆ తర్వాత చివరి దేహావసానం వరకు 32 సంవత్సరాల కార్యంలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది. 32 సంవత్సరాల కాలంలోని కార్యంలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది. ఆయన అవతారంలోని నిజమైన పని జగత్తంతా ప్రసిద్ధి చెందడం అప్పుడే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ యోగి మహాత్ముల
కరణి వారికే తెలియాలి. బాబా నాద సాంప్రదాయంలోని వారైనా కాకపోయినా మనం మాత్రం ఆయన్ని సాయినాథ్ అని సంబోధిస్తాం. అంటే మనం ఆయన మన మన నాదుడు అంటే స్వామి లేదా యజమానిగా భావిస్తాం. ఇది మాత్రం నిజం. మనలాంటి అజ్ఞానులైన భావిక భక్తులకు అంతే చాలు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। नमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आकर का साथी आकर का साथी आकर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Sai Baba,